దేవుడిచ్చిన ఈ కృపను బట్టి వేల స్థుతులు స్తోత్రాలు దేవుడికి చెల్లిస్తూ ప్రార్థన చేసుకున్నాం. తిరుమల వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, నీవు ఈ లోకంలో మమ్మల్ని జన్మింపచేసి నీవిచ్చిన ఆశీర్వాదకరమైన స్థితులన్నీ ఈ యొక్క నూతన సంవత్సరాన్ని దయా కిరీటాన్ని పొందుకున్న ఈ దాసులు మా తాతయ్య గారు లైన్ బతిన స్వామి గారిని బట్టి నీకున్నాను. ఈ దాసుని దాసురాన్ని ప్రేమించిన ప్రతి విధమైన సమస్తమైన ఆశీర్వాదాలను బట్టి నీకు వందనాలు. వచ్చే వచ్చరికి ఉంటారో అనుకున్నాను, కానీ భగవంతుడు చాలా గొప్పవాడు. నాకు ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని అనారోగ్యం వచ్చినా, ఆపరేషన్ జరిగినా అన్నీ అధిగమించి ఈ రోజు మీ ఎదురుగా ఉండడానికి ఆయన ఇచ్చిన గొప్ప ఆశీర్వాదమని మీకు అందరూ తెలియబడుతున్నాను. అలాగే దేవుని చిత్తవుతులు కూడా మనమందరూ కలుసుకుని ఈ విధంగా ఆనందామని నేను కోరుతున్నాను. మీ భూమిని చెట్టుకొచ్చిన ప్రతి బిడ్డల్ని దీవించి ఆశీర్వించాలని, ఎందుకంటే మిమ్మల్ని నేను దీవిస్తున్నాను, బిడ్డల్ని ఆశీర్విస్తున్నాను. థ్యాంక్ యూ. చేస్తున్నాను వాళ్ళు రావటం మాకు చాలా సంతోషం. ఎందుకంటే ఆయన అనేక కార్యక్రమాలు ఉన్నాయి వేళ. ఎందుకంటే ఈయన కోరట్ల బుట్టిశ్వరుడు గారు తమ్ముడు గారు అబ్బాయి, ఆయన కాస్త కొన్ని కార్యక్రమంలో ఆయన పాల్గొనడం జరిగింది. అంతే. ఇంటి పేరు కానీ అసలు పేరు కూడా ఉండదు. అందరూ సిఐ గారు అంటారు. చాలా గొప్ప విషయాలు చెప్పేవారు. ఆయన చాలా సోషల్ సర్వీస్ చేస్తారు. తర్వాత ఆయన అక్కడ స్థాపించిన విగ్రహం చూసేవాడిని. ఆయన అక్కడ ప్రతి సంవత్సరం అక్కడ ప్రార్థన చేయడం కానీ, ఆయన కార్యక్రమం చేయడం కానీ, శ్రీకృష్ణపట్నం ఊళ్ళో ప్రజలకి, ముఖ్యంగా పేదలకి, వాళ్ళందరికీ కూడా ప్రతి సంవత్సరం ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలన్నీ కూడా మా దగ్గర అక్కడ రైతులు కానీ మనం కౌలు చేస్తున్న వాళ్ళందరూ కూడా ఎప్పుడు చెప్తానే ఉండేవారు. అయితే సిఐ గారిని ఎప్పుడు చూడాలని ఉండేది. మరి అది దేవుడు మరి ఏంటో మనకు తెలియదు, ఆయనే ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించారు. చాలా సంతోషించారు. మనం చూశాను. మీరు ఇంత సేవ కార్యక్రమాలు మీ ట్రస్ట్ ద్వారా ఈ ప్రజల్ని ఆల్మోస్ట్ 15 సంవత్సరాల నుంచి చేస్తున్నందుకు మీకు, మీ మేడం గారికి, మీ బృందానికి అందరికీ కూడా శుభాకాంక్షలు సార్. పేదల పట్ల, సేవ పట్ల కమిట్మెంట్ ఉండాలి. అంటే సమాజం పట్ల శ్రద్ధ ఉండాలి. నాకెందుకులే అని రిటైర్మెంట్ అయిపోయి ఇంట్లో కూర్చోకుండా ఆయన చదువుకుని ఒక మంచి ఉద్యోగం చేసి రిటైర్ అయినందుకు, ఆయన దేవుణ్ణి నమ్ముకున్నందుకు ఇలా మనందరికీ కూడా స్ఫూర్తిదాయకంగా ఈ ట్రస్ట్ని, అదేవిధంగా కమిటెడ్గా ప్రతి సంవత్సరం చాలామందికి ఏదైతే పెన్షన్లు ఇస్తున్నారో, అదేవిధంగా పేద విద్యార్థులకి కులం చూడకుండా వాళ్ళ పరిస్థితి బట్టి వాళ్ళ ఫీజుకి కూడా హెల్ప్ చేయడం, అదేవిధంగా పేదలకి వస్త్రాలు కానీ, బట్టలు కానీ ప్రతిసారి పంపిణీ చేయడం, ఇలా ఆయన ఎన్నో సామాజిక సేవలు చేస్తూ ఈ ట్రస్ట్ని ఇవాళ ముందుకు నడిపిస్తున్నారు. సార్, మాది కూడా గోరంట్ల శాంతరావు ఫౌండేషన్ ఉంది. మేము కూడా మెయిన్గా పేదలకి విద్యలో, మహిళా ఉపాధి, ఇలా కొంత కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. డెఫినెట్గా మా ఫౌండేషన్ సైడ్ నుంచి మీకు ఏ సహాయం కావాలన్నా నేను చేస్తాను సార్. అదే కాకుండా సిఎస్ఆర్ ఫౌండేషన్ అనేది మీరు చూస్తే మా ఫౌండేషన్ పక్కన ఎన్టీఆర్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్కి మేము డొనేషన్ ఇవ్వడం జరిగింది. అది ఎందుకంటే ఒక డాక్టర్గా బ్లడ్ అనేది ఎంత ఇంపార్టెంటో నాకు ఐడియా ఉంది. రాజమండ్రిలో రక్తం అధిక ధరలకి బ్లాక్లో అమ్మే పరిస్థితిలో ఒక సామాన్యుడు బ్లడ్ కావాలంటే, అర్జెంటుగా కావాలంటే అది రికమెండ్ చేయటము, లేకపోతే ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చి తీసుకోవటము, ఇదంతా వదిలేస్తే నాణ్యమైన రక్తం కూడా మనకి సరైన సమయంలో మనకు చాలాసార్లు అందట్లేదు. మీరు అందరూ నమ్ముతారా? ప్రతి 2 సెకండ్లకి మన భారతదేశంలో ఒకరికి బ్లడ్ కావాలి. ప్రతి సంవత్సరం మనకి సుమారు 40 లక్షల బ్లడ్ యూనిట్స్ కావాలి. కొరత ఉంది మనకి. ఇంత బాగా డెవలప్ అని చెప్పుకుంటున్నాం మనం. ఒక వ్యక్తికి రక్తం కావాలంటే ఇవాళ ఇండియాలో సుమారు 1 గంట పడుతుంది. ఇది ఒక రక్తం కావాలంటే సిటీస్లో కానీ, టౌన్స్లో కానీ. అదే పల్లెటూరులో అయితే
సో ఇది నివారించగలం. తక్కువ ధరలో నాణ్యమైన రేట్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో అక్కడ ఇండియా ట్రస్ట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు వచ్చాక మనకి బ్లడ్ ప్యాకెట్ 1800 2000 ఉండేది కాస్త 1250కి తగ్గించి రక్తం దాటిస్తే 900కే మనకి రక్తం ఇచ్చేలాగా అక్కడ ఇండియా ట్రస్ట్లో ఏర్పాటు చేయడం జరిగింది. థాలసీమియా పిల్లలకి ఉచితంగా రక్తం ఇవ్వడం జరుగుతుంది. వస్తే అది నేను స్పెషల్గా చెప్పి అవసరమైతే ఫ్రీగా కూడా బ్లడ్ ఇప్పించే ఏర్పాటు మనకి ఇండియా ట్రస్ట్లో జరుగుతుంది. సో ఇవాళ డాక్టర్స్ డే. సో పొద్దున్నుంచి అనేక కార్యక్రమాలు ఉన్నాయి. అదేవిధంగా సిఐ గారు పుట్టినరోజు అంట. సో పుట్టినరోజు శుభాకాంక్షలు సార్. సో మీకు దేవుడిచ్చిన ఆయుష్ని, శక్తిని, ప్రజలు మీకు ఇచ్చే ప్రేమని, ఇవన్నీ కూడా మీరు ఇంకా దాన్ని ఒక ఎనర్జీ బూస్ట్లా తీసుకుని మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆయన శ్రీకృష్ణపట్నం విలేజ్లో ఉన్న ఆయన్ని ఎప్పుడు కూడా ఎవరో కూడా స్వామి గారు అని పిలవరు, సిఏ గారు అనే పిలుస్తారు. మా చిన్నప్పటి నుంచి కూడా అంటే ఆ ఊరు చేసుకున్న అదృష్టం ఏంటంటే ఆ టైంలో ఆ కాలంలో చదువుకుని ఉద్యోగం చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది స్వామి గారే. ఆయన చదువుకున్నారు, అందరూ చదువుకుంటారు, ఉద్యోగాలు చేస్తారు, రిటైర్ అవుతారు, వాళ్ళ జీవనోపాధి అలా చేసుకుంటూ వెళ్తుంటారు. కానీ ఈ సేవా కార్యక్రమాలు చేసేది ఎవరైనా ఉన్నారంటే మా ఊళ్ళో శ్రీకృష్ణపట్నం చాలామంది ఉన్నారు. కానీ ఇటువంటి సేవా కార్యక్రమాలు చేసేటువంటి వ్యక్తి మన సిఏ గారే. ఆయన సెంటర్లో అది అక్కడ ఒక సంఘాన్ని స్థాపించి అంబేద్కర్ విగ్రహం ఆయన సొంతంగా డబ్బుతోటి కట్టించి అది ప్రముఖ నాయకులతోటి ఓపెనింగ్ చేయించడం జరిగింది. అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి కుర్రబళ్ళు వర్ధంతి కానీ జయంతి కానీ ఘనంగా జరుపుతుంటారు. అది స్వామి గారి పేరు మీదే. ఇప్పుడు మంచిగా అలాగే బత్తిన సందీప్ మీరు ఒక విధంగా చెప్పాలంటే మా పక్కన మా గ్రామంలో ఆయనకు మంచి వ్యవసాయ భూములు ఉన్నాయి. ఆయన డాక్టర్తే కాకుండా వ్యవసాయ భూములు కూడా చేస్తున్నారు. చాలా మంచి హృదయాలు. అయితే ఆ నాన్నగారు నాకు బాగా పరిచయం. ఆ నాన్నగారు ఎంతో సన్నిహితులు అంటే మీకు తెలియదు. అలాగే ఉచిశ్వరుడు గారు నేనంటే చాలా ప్రేమ. అటువంటి తమ్ముడు గారు అబ్బాయి ఈ రవికిరణ్ గారు. ఈయన గురించి కొద్ది మాటలు మన జాన్సన్ గారు మాట్లాడతారు. వారు డిసెంబర్ 23, 1985 జన్మించారు. వారి స్వస్థలం తణుకు, పశ్చిమ గోదావరి జిల్లా. తల్లిదండ్రులు గోరెట్ల శాంతారావు గారు, శ్రీమతి వెంకటేశ్వర గారు. వీరు వృత్తి న్యూరో ఫిజిషియన్, అంటే నరములు వ్యాధులకు సంబంధించినటువంటి వ్యాధులకు వారు చక్కని వైద్యం అందిస్తారు. అంత మాత్రం కాదు, ఈఎస్ఆర్ మెడికల్ సెంటర్, గోరెట్ల శాంతారావు మెడికల్ సెంటర్, రాజమహేంద్రవరం వారు నిర్వహిస్తున్నారు. వృత్తిలో వారి నైపుణ్యత ఎంబీబీఎస్, ఎంఏ జనరల్ మెడిసిన్, డిఎం న్యూరాలజీ, న్యూరో ఫిజిషియన్గా మెదడు నరాలకు సంబంధించిన వ్యాధులకు నిర్ధారించి చికిత్స చేస్తూ ప్రజారోగ్య అవగాహనలో అనుభవం సంపాదిస్తున్నారు. వారు ప్రజల్లో ఆరోగ్య అవగాహన పెంపొందించడానికి కార్యక్రమాలు చేస్తున్నారు.
వీడియోలు, స్కూళ్ళు, కాలేజీల్లో అవగాహన కార్యక్రమాలు వారు నిర్వహిస్తున్నారు. వైద్య సేవతో పాటు ప్రజారోగ్యం విషయాల్లో కూడా అవగాహన కల్పిస్తున్నటువంటి ప్రముఖ వైద్యులుగా రాజమండ్రిలో ఉన్నారు. అంత మాత్రమే కాదు, వారు రాజమండ్రిలో టీడీపీ తెలుగుదేశం పార్టీ క్యాడర్ వెల్ఫేర్కి వారు ఎంతో కృషి చేస్తున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్తో మరి రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో వైద్య శిబిరాలు, మరి బ్లడ్ బ్యాంకులు కూడా కండక్ట్ చేస్తున్నారు. కోవిడ్-19 సమయంలో మరి ప్రజా హిత కార్యక్రమాలను కూడా జరిపినట్టుగా మరి వారి యొక్క చరిత్ర తెలియజేస్తుంది. గోదావరి వరదల కార్యక్రమాల్లో మరి నిస్సహాయాలు, మరి వారి గృహాలు కోల్పోయినటువంటి వారికి కూడా ఇంచుమించు 8,000 మందికి అవసరమైన వస్తువులు, ఆహార పదార్థాలు, మందులు కూడా ఉచితంగా అందించినటువంటి ఘనత వారి జీవితంలో మరి మనం గమనించాలి. అంత పాదయాత్రలో 2,000 మందికి వైద్య శిబిరం ద్వారా సేవలు అందించినట్టుగా మరి వారి యొక్క మరి ప్రోగ్రామ్ షీట్లో మనం తెలియజేస్తున్నాం. రాజమండ్రి జీజీహెచ్లో నిరుపేదలకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్నారు. పోలీస్ శాఖతో కలిసి పాఠశాలలోను, కళాశాలలోను డ్రగ్స్ పై అవగాహనిస్తున్నారు. నేటి యువత మరి ఈ యొక్క వ్యసనాలకు లోనై వారి జీవితాలు పాడు చేసుకుంటుండగా వీరు వారి యొక్క బాధ్యతను మొదలు మీద వేసుకుని డ్రగ్స్ మీద వస్తున్నటువంటి వారి యొక్క జీవితంలో కలుగుతున్నటువంటి మరి అపజయాలు, అనారోగ్యాల గురించి అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నారు. రక్తదాన కార్యక్రమాలు, ఆరోగ్య శిబిరాలు, నిరుపేదలకు ఆహారం, ఈ విధమైన కార్యక్రమాలు చేస్తున్నారు. చదువు కొనసాగించిన వారికి, విద్యార్థులకు ఆర్థికమైన సహాయం చేస్తున్నారు. ఆ విధంగా వారు ఈరోజు ముఖ్య అతిథిగా రావడం మరి చాలా మరి సంతోషదాయకము. ఈరోజు మరి మన ముఖ్య అతిథిగా రావడం మరి సంతోషదాయకం. సార్ ఇలా చూడండి, అందరూ ఉన్నారు సార్. అమ్మ ఇలా పెట్టి మీరు కూడా పట్టుకోండి సార్. చూడండి ఒక్కసారి. ఓకే ఎలా చూడండి అమ్మ. మేడం గారు అదేవిధంగా 2020, 2005, 9లో బీటీ చేశారు. 2011 వరకు బీటీ చేశారు. అదేవిధంగా 2013-14లో కొనసాగించాలనే విషయంలో కూడా మంచి సలహాలు, సహకారం అందిస్తున్నారు. అన్న చూడండి సరే చూడండి. Happy long life to you. Happy long life to you. May God bless you, sir. May God bless you, dear. ఓకే